నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని విద్యుత్ మరియు నీటి వ్యవహారాల శాఖ కీలక ప్రకటన చేసింది. అలాగే కువైట్ లోని అన్ని ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో పనులు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి శనివారం ఈ రోజు వరకు ఈ యొక్క పనులు కొనసాగుతాయని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆ యొక్క గడువును మరొకసారి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ పొడిగించింది. వివరాల్లోకి వెళితే విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి కువైట్ లోని అన్ని ప్రాంతాలలో కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ల నిర్వహణ పనులను ప్రారంభిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. ఇది డిసెంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతూ ఉందని చెప్పి ఫలితంగా షెడ్యూల్ చేయబడిన ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి నిర్వహణ పనులు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అలాగే పని యొక్క స్వభావం మరియు పరిస్థితులపైన విద్యుత్ సరఫరా ఆధారపడి ఉంటుందని చెప్పేసి, అలాగే కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అధికారులను సంప్రదించాలని చెప్పేసి, అలాగే 4 గంటల పాటు పనులు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరి కువైట్ లోని అన్ని ప్రాంతాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు శనివారం నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.